ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా అందరూ? నవ్వుకుంటూ చెప్పండి ఒకసారి. బాగున్నారా? దేవుని మహాకృప మీ ప్రార్థన వల్ల నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించుదాం. దేవుని వాక్యానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో దేవుడు మన జీవితానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి ఎవరికైనా నిద్ర వస్తే ఏమి సిగ్గుపడకుండా బయటికి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చి కూర్చోండి. వెళ్ళటానికి ఇబ్బంది అనిపిస్తే నేను చెప్పాను, గిచ్చుకుంటారో కొరుక్కుంటారో మీ ఇష్టం, ఏమండి? సో కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం చదవచ్చిన వాళ్ళందరూ తీసి చూడండి, చదవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. చదువు వచ్చిన వాళ్ళందరూ ఒకటేసారి చదవండి. మరొకసారి. మళ్ళీ ఇంకా కొంచెం వాయిస్ పెంచండి, వాల్యూమ్ పెంచండి. మీరు గమ్మున ఉండండి, మీరు మాత్రం చదవండి. మీరు గమ్మున ఉండండి, మీరు చదవండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను చదువుతాను. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన అబద్ధమైన ఈ నాలుకతోనే మాట్లాడాలి. ఓకేనా? బూతులైనా, పోకిరి మాటలైనా, సరసోక్తులైనా, అవి ఏవైనా సరే దేవుడు నాలుకను ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? మీరు పలకాలి, అప్పుడే బాగుంటుంది. ఎంతమందికి నాలుకలు ఉన్నాయి? చేయొద్దండి. లేదా? అందరికీ ఉన్నాయి నాలుకలు. ఆమేన్. నాలుకను దేవుడు మాట్లాడటానికి ఇచ్చాడు. నిజమైన అబద్ధమైన అది ఎలాంటి మాట అయినా సరే ఈ నాలుకతోనే మనం మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ నాలుకతో మాట్లాడే మాటలకి చాలా విలువ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మన మాట ఎలా ఉందో మనము అలా ఉంటాం. అంటే మనం ఎలాంటి వాళ్ళమో మన నోటి మాట నిర్ణయిస్తుంది. వింటున్నారు అందరూ? జాగ్రత్తగా వినండి. నేను ఎలాంటి వాన్నో నా మాటలను బట్టి చెప్పొచ్చు. నోటి మాట మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడు ఈరోజు మనతో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాడు. నా జీవితంలో నేను ఎక్కువగా భయపడే విషయం
ఎక్కువ మందిని జీవితాలలో వారి నోళ్ళల్లో నేను చూసినటువంటి పదం అబద్ధం. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నిజము పలికే పెదవులు, నిజము పలికే నాలుక స్థిరంగా ఉంటుంది. అబద్ధము పలికేటువంటి నాలుక అప్పటికప్పుడే. నిజము చెప్పేవాడు ఈడైనా నిజమే చెప్తాడు, ఇంకో చోటైనా నిజమే చెప్తాడు, ఇంకో చోటైనా ఎంతమందిలోనైనా నిజమే చెప్తాడు. అదే అబద్ధం చెప్పేవాడు అనుకోండి, ఈడ ఒకలా చెప్తాడు, నా దగ్గర ఇంకోలా చెప్తాడు, మీ దగ్గర ఇంకోలా చెప్తాడు. అబద్ధం ఆడేటువంటి నాలుక నిమిషానికే మారిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను అసలు అబద్ధాలే ఆడలేదన్న వాళ్ళు చేయొద్దండి. ప్రశ్న అర్థమైందా? ఏమండి, దేవుణ్ణి నమ్ముకోకముందు అనవసరం, మనకు ఆ జీవితంతో పనే లేదు. దేవుణ్ణి నమ్మిన తర్వాత, బాప్తిస్మము తీసుకున్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, ప్రభు బలలో చెయ్యి వేస్తున్న తర్వాత, నేను అబద్ధాలే ఆడలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. ఎవరు లేరు కదా? అసలు మన జీవితంలో మనం ఏమనుకుంటుంటామంటే, అసలు అబద్ధం అనేది పాపమే కాదు, సింపుల్గా తీసేసుకుంటాం. దేన్ని? అబద్ధం అసలు పాపమే కాదు. పాపం అంటే ఏంటి? వ్యభిచారమే పాపం, దొంగతనమే పాపం, ఒకరిని చంపడమే పాపం. కాబట్టి అబద్ధం అన్నది అసలు పాపమే కాదు అన్న రీతిలో అనర్గళముగా మాట్లాడుతూ ఉంటాం. ఏంటివి? అనర్గళముగా. బైబిల్లో రాయబడిన మాట, విలుకాడు విల్లును వంచినట్లుగా. ఏమండి, తాడు కట్టాలంటే విల్లును ఏం చేయాలి? తాడు కట్టాలంటే ఏం చేయాలి తెలుసా మీకు? విల్లు, బాణం తెలుసా? బాణము, విల్లు. ఆ విల్లు తయారు చేసేటప్పుడు ఏం చేస్తారు? కర్రను తీసుకొని కర్రను వంచి దానికి దారం చుడతాం. అలాగనే బైబిల్లో మాట, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడిన మాట చూద్దాం. 9వ అధ్యాయం 3వ వచనం, విండ్లను త్రొక్కి వంచున్నట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను వంచుదురు. దేన్ని ఆడటానికి? విలుకాడు విల్లుని ఎలాగైతే వంచుతాడో, అబద్ధం ఆడటానికి మనుషులు నాలుకను వంచుతారంట, త్రిప్పుతారంట. ఇంకా కింద 5వ వచనం చూస్తే, సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. అభ్యాసం అంటే ఏంటో తెలుసా? నేర్చుకున్నారంట. ఏంటి నేర్చుకున్నారు? అబద్ధం ఎట్లా ఆడాలో, అబద్ధం ఎట్లా చెప్పాలో నేర్చుకున్నారంట మనుషులు. ముందే ఆలోచన. అన్న అడిగితే ఏం చెప్పాలి, మా ఆయన అడిగితే ఏం చెప్పాలి, అమ్మ అడిగితే ఏం చెప్పాలి, నాన్న అడిగితే ఏం చెప్పాలి. ముందే కాలేజ్ దగ్గర నుంచి బస్సు ఇంటికి వచ్చేసరికే అబద్ధాన్ని ఏం చేస్తున్నాం? అభ్యాసం. నాలుకకు చూడండి, అభ్యాసం లేని వాళ్ళ నాలుక అబద్ధం ఆడేటప్పుడు తడబడుతుంది.
తడబడిందంటే మనకు వెంటనే అర్థమైపోతుంది నువ్వు అబద్ధం ఆడుతున్నావని. కానీ కొంతమంది నాలుక తడబడదు, అలాగలాగా అసలు నిజమేనేమో అనిపిస్తుంది వాళ్ళు చెప్పేది. అంత అలవాటైపోతుంది వాళ్ళ నాలుక, అంత అలవాటు చేస్తారు వాళ్ళ నాలుకకు అబద్ధాలు ఆడటం. నిజమేనేమో, ఎందుకంటే అబద్ధము అభ్యాసం లేని నాలుక ఏం చేస్తుందంటే అబద్ధం చెప్పటానికి తడబడుతుంది. అలా తడబాటు లేకుండా కొంతమంది అబద్ధాన్ని నాలుకకు అలవాటు చేస్తారు. ఒకవేళ నాలుక తడబడుతుంది అంటే 1కి 10 సార్లు విల్లు వంచినట్లుగా నాలుకను వంచి అబద్ధాలు ఆడటము నాలుకకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని నమ్మిన బిడ్డలమైన మనం ఈ అబద్ధాన్ని సింపుల్గా తీసుకోవటానికి వీలు లేదు. బైబిల్లో అబద్ధమును గురించి చాలా భయంకరమైనటువంటి వాస్తవాలు రాయబడ్డాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో క్రైస్తవుల మధ్యన 20 సంవత్సరాలుగా తిరుగుతున్న నేను అనేక మంది విశ్వాసులు, అనేక మంది సేవకుల మధ్యన నేను తిరుగుతూ ఉన్నప్పుడు నేను 100కి 99% గమనించింది ఏమిటంటే అబద్ధం. వాడు పెద్ద సేవకుడైనా సరే, చిన్న సేవకుడైనా సరే, విశ్వాస అయినా సరే, అబద్ధం ఆడేటువంటి విషయంలో ఏమాత్రం వణుకు పెనుకు లేకుండా, ఏమాత్రము భయము లేకుండా సింపుల్గా అబద్ధాలు ఆడేస్తూ ఉన్నారు. అబద్ధము అంటే నిజానికి వ్యతిరేక పదం. నిజము పలకకుండా, ఉన్నది మాట్లాడకుండా, జరిగినది మాట్లాడకుండా, లేనిది మాట్లాడటం. ఇది మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా అలవాటు చేసుకోకూడదు. దేవుని పిల్లలుగా మనము బైబిల్ సెలవిస్తున్న మాట చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఇది ఎవరికి చెబుతున్న మాట? ఈ మాట ఎవరికి చెప్తున్నారండి? సేవకుడైన పౌలు గారు తాను కట్టిన సంఘానికి చెబుతున్న మాట ఇది. ఎఫెస్సు అనే పట్టణములో పౌలు గారు ఒక సంఘాన్ని కట్టారు. ఆ సంఘములో మీలాగనే విశ్వాసులు ఉన్నారు. అయితే ఆ విశ్వాసులు దేవుణ్ణి నమ్మి ఉన్నారు గనక దేవుణ్ణి నమ్మి మందిరములో సంఘములో ఉన్న విశ్వాసులు ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు. మీరందరూ ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు బంధువులు ఉన్నారు, వారితో మీరు మాట్లాడుతూ ఉంటారు. మీకు స్నేహితులు ఉన్నారు, వారితో మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారితో మీరు మాట్లాడుతూ ఉంటారు. అనేక మందితో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఖచ్చితంగా మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ సంఘమా, విశ్వాసులారా, మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధము మాట్లాడకండి. నీ భర్తకైనా సరే, భార్యకైనా సరే, పిల్లలకైనా సరే, తల్లిదండ్రులకైనా సరే, సేవకునికైనా సరే, విశ్వాసికైనా సరే, బంధువులకైనా సరే, ఎవరికైనా సరే మీరు ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు వారితో మీరు నిజమే మాట్లాడాలి. కొన్నిసార్లు నిజం మాట్లాడటం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు నిజం చెప్పటం వల్ల వారికి కోపం వస్తుంది. కొన్నిసార్లు నిజం చెప్పటం వల్ల వారు మనతో మాట్లాడకపోవచ్చు. కొన్నిసార్లు నిజం చెప్పటం వల్ల వారు మనల్ని ద్వేషించవచ్చు. అయినా పర్వాలేదు. అబద్ధము చెప్పి ఆ సమయానికి నువ్వు తప్పించుకొని తర్వాత అది అబద్ధమని తెలిసినప్పుడు నీచంగా చూడబడటం కంటే నిజము చెప్పి నీచంగా చూడబడి అప్పటికి తర్వాత నీ నిజాయితీ వారికి తెలిసి పరిపూర్ణంగా నీ మీద నమ్మకత్వాన్ని పెంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబద్ధం చెప్పేవాడిని ఎవరైనా నమ్ముతారా? చెప్పండి. కానీ నమ్ముతున్నాం మనం. అబద్ధాలు చెప్పే వాళ్ళ వెంట వెళుతున్నాం, అబద్ధాలు చెప్పేవారిని నమ్ముతున్నాం, అబద్ధాలు చెప్పేవారితో సహవాసం చేస్తూ ఉన్నాం.
ఎందుకంటే మనం కూడా చెప్పండి, ఎవడున్నాడు అబద్ధాలు ఆడకుండా అంటారు. మళ్ళీ అయిపోయినాక, వాక్యం అయిపోయినాక, ఎవరున్నారు అబద్ధాలు ఆడకుండా? ఉన్నాడా అబద్ధం ఆడకుండా? నేను ఒక మాట చెప్పనా, పరిశుద్ధ స్థలంలో నిలబడి అబద్ధాలు ఆడటానికి భయపడేవాడిని 100% నా భార్యను అడగండి చెప్తుంది. మీరు కూడా 100-95% అబద్ధాలు ఆడకుండా ఉంటే చెప్పండి. నన్ను చాలామంది పాస్టర్లు, చాలామంది నన్ను ద్వేషించడానికి కారణం ఏంటో తెలుసా? నేను నిజం మాట్లాడతానని. ఒక సామెత తీసుకొని వచ్చారు, యథార్థవంతులు లోక విరోధులని. యథార్థంగా ఉండేవాడు, నిజము మాట్లాడేవాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు లోకానికి విరోధి అని. ఆ సామెత నా మీద వాడతారు పాస్టర్లు. పరిశుద్ధ స్థలంలో నిలబడి నేను చెబుతున్న మాట. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు నొక్కి వక్కానిస్తున్నానంటే, దేవుని పిల్లలు అబద్ధాలు ఆడటానికి వీలు లేదు. ఒకవేళ నీ భార్య కోపడినా పర్లేదు, నిజం చెప్పేసి. ఆ సమయానికి నీతో మాట్లాడకపోయినా మరలా రేపో ఎల్లుండో ఒక 4 రోజులకో 5 రోజులకో మళ్ళీ మాట్లాడుతుంది. అదే మీరు నిజం చెప్పండి. మీరు నిజం చెప్తే ఒకవేళ కోప్పడినా నా భర్త నిజాయితీ పరుడని మిక్కటమైన ప్రేమను నీ మీద చూపిస్తుంది. హల్లెలూయా. అలాగే పిల్లలుగా మీ తల్లిదండ్రులకు నిజం చెప్పండి. చాలా విషయాలలో మనము రోజు మాట్లాడే 100 మాటలు ఉంటే వాటిల్లో దాదాపుగా 70-80 మాటలు అబద్ధాలే ఉన్నాయి. చిన్నదానికి అబద్ధం, పెద్దదానికి అబద్ధం. ఏమి అంటే ఎవరున్నారు అబద్ధం ఆడకుండా? ఏమి అంటే అబద్ధం ఆడుకుంటే కష్టం? ఏమి అంటే అబద్ధం ఆడితే ఏమవుతుంది? బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మనమందరం కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం? పరలోకం వెళ్ళటానికి నమ్ముకున్నాం. అవునా కాదా? ఎందుకు నమ్ముకున్నాం? ఎందుకు వస్తున్నాం మందిరానికి? పరలోకం వెళ్ళాలని నమ్ముకున్నాం. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటే, నువ్వు అబద్ధికుడవుగా ఉంటే, నీ నోట నిజానికి బదులు అబద్ధం వస్తుంది అంటే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలు 21వ అధ్యాయం 27వ వచనం. పిరికివారును 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? ఎక్కడికి వెళ్తారంట? అగ్నిగుండంలో పడతారంట. ఎవరు? వ్యభిచారులు ఏ అగ్నిగుండంలో పడతారని నమ్ముతూ వ్యభిచారం పాపం అని మనం భయపడుతున్నామో, దొంగతనం చేసేవారు ఏ అగ్నిగుండంలో పడతారని దొంగతనాలు జోలికి వెళ్లకుండా మనం ఉంటున్నామో, అలాగే సీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి సింపుల్గా, సరదాగా, తమాషాగా, ఏమండి కొంతమంది అంటారు అబద్ధం తమాషాగా చెప్పినలే అంటారు. నువ్వు తమాషాగానైనా సరే, సరదాగానైనా సరే, సీరియస్గానైనా సరే నీ నోట అబద్ధాలు రాకూడదు. నువ్వు ఎవరితో మాట్లాడినా నిజమే మాట్లాడు. పర్వాలేదు, తప్పైనా సరే నిజమే పలుకు. ఎందుకంటే దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. అబద్ధికులందరూ అగ్నిగుండములోనికి వెళతారు. ఇప్పుడు 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అదే 21వ అధ్యాయం 27వ వచనంలో, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే పరలోకంలో ప్రవేశిస్తారు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, చాలా వినండి, అబద్ధమైన దానిని జరిగించువాడైనను పరలోకంలో, అక్కడ రాయబడిన మాట, ప్రవేశింపడు. ఇప్పుడు మనము కాదు అంటాం, కొన్నిసార్లు కానే కాదు అంటాం. కాదు గట్టి మాట, కానే కాదు గట్టి మాట. ఏది గట్టి మాట చెప్పండి? కాదు అంటే కొంచెం వెసులుబాటు ఉంది అని అర్థం. కానే కాదు అన్నామంటే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అబద్ధాలు ఆడేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు.
ప్రవేశింపడు కాదు, ప్రవేశింపడు. అంటే అబద్ధాల జీవితాన్ని కలిగి ఉన్నవాడు, నాలుకతో అబద్ధాలు ఆడేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. 2 సార్లు చెప్తున్నాడు. జరగదు వేరు, జరగదు వేరు. ఇయ్యను వేరు, ఇయ్యను వేరు. రాను వేరు, రాను వేరు. కఠినమైన మాట చెప్తున్నాడు దేవుడు. మనం ఏదైతే సింపుల్గా తీసుకొని ఈరోజు పొద్దున్నేసింది మొదలు తమాషాగా, జోక్గా, రకరకాల కారణాలను బట్టి భర్తతో, భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, సేవకునితో, విశ్వాసులతో రకరకాలుగా సింపుల్గా చిటికేసినంత కదా అబద్ధం ఆడటం, చిటికేసినంత ఈజీ మనకు. ఏ విషయంలోనైనా సరే వచ్చినా రాలేదనడం, ఇచ్చినా ఇయ్యలేదనడం, చేసినా చేయలేదనడం, మాట్లాడినా మాట్లాడలేదనడం, రకరకాలుగా అయిపోతుందిలే ఇప్పటికీ తప్పించేసుకుందామని. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పటికి తప్పించుకుంటావు నువ్వు, కానీ శాశ్వత కాలం ఎక్కడుంటావో తెలుసా? ఎందుకు? వ్యభిచారం చేసినందుకు కాదు, దొంగతనం చేసినందుకు కాదు. ఎందుకన్నా? ఏమన్నందుకు? మరి ఒక్కరు కూడా చేయెత్తలేకపోతురి. ఇప్పుడు మనమందరం ఎవరిమి? అబద్ధికులం. మనమందరం అబద్ధికులం. అబద్ధికులు అందరం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం? అబద్ధికులం అందరం మందిరంలో ఉన్నాం. కానీ మన ఆశ ఏంది? పరలోకం పోవాలని. అయితే దేవుడు ఏమంటున్నాడు? పోరు, రారు. ఎందుకు? మీరు అబద్ధికులై ఉన్నారు కాబట్టి. మీ నాలుకలతో నిజము పలకటానికి బదులు అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి అబద్ధికులందరూ అగ్నిగుండంలోకి వెళతారే తప్ప అబద్ధికులు పరలోక రాజ్యములో ప్రవేశింపరని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? అన్నవా? నేను అననేలే. నమ్ముతామంటే నీ ఇష్టం. ఒక సేవకుడు ఉన్న ఆలగడ్డలో మొన్న పోయి వచ్చిన. ఆ సేవకుడు ఏంటంటే నా మీద కోపంతో పాస్టర్లందరికీ చెడ్డగా చెప్తున్నాడు. నాకు కోపం వచ్చింది. సరేలే చూద్దాం అంటే ఎక్కువైపోయింది. ఈ పాస్టర్లు ఊరుకుంటారా? మళ్ళీ నాకు ఫోన్ చేయడం, ఆ పాస్టర్ నీ గురించి ఇట్లా చెప్పినాడు అనడం. మళ్ళీ నాకు ఇది ఇంతటితో ముగిసేటట్టు కాలేదని మొన్న బేస్తవారం ఫోన్ చేసిన. ఆయన ఎత్తడు, ఆయనకున్న అలవాటు అది. ఆయన కాడున్న అసిస్టెంట్కు చేశా, బాబు పరిస్థితి ఇది, నేను మాట్లాడాలా, ఉన్నారంటే ఉన్నారండి. ఆయన మాట్లాడకుండా బండి వేసుకుని చక్కగా వెళ్ళిపోయిన 2:30కు వెళ్ళిపోయి 6 దాకా కూర్చున్నా. ఏం మాట్లాడాలా? నీ సేవ నువ్వు చేసుకుంటున్నావు, నా సేవ నేను చేసుకుంటున్నా కదా అనే. నీ సేవ నువ్వు, నా సేవ నేను చేసుకునే పాటైతే నా గురించి ఎందుకు చెప్తున్నావు నువ్వు అంటే నేనెవరికి చెప్పినా అనే. నువ్వు ఎవరికి చెప్పకపోతే నాకెందుకు చెప్తారు అంటే వాళ్ళ మాటలు నమ్ముతావా, నా మాటలు నమ్ముతావా అంటున్నాడు. వాళ్ళు చెప్పారు గనక, నేను నమ్మాను గనక వస్తున్నా. నువ్వు వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా ఫైటింగ్ జరిగింది 1 గంట సేపు గట్టిగా. ఆ తర్వాత ఇంకా నెమ్మదైపోయి దేవుని కృప వల్ల సమాధాన పడి వచ్చినాం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నాతో మాట్లాడవో నాకు అనవసరం. ఈ పాస్టర్లను చూసి నాకు విసుకొచ్చింది. అందరిని చూసిన. యా అసోసియేషన్ నాకొద్దు, యా పాస్టరు నాకొద్దు. నా సంఘాలు, విశ్వాసులను చూసుకొని నేను దేవుని సేవ చేసుకోవాలనుకున్నా. దయచేసి నా జోలికి రావద్దు. నా గురించి
మాట్లాడొద్దు. ఒకవేళ నిజంగా నేను తప్పు చేసింటే నువ్వు నిరూపించు, నా 2 సంఘాలు మందిరాలు నీకు రాసి చెల్లిపోతా అని చెప్పు. అంతే. అప్పుడు ప్రార్థన చేస్తాడు ఆ దైవజనుడు, ప్రభువా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నేను తప్పుగా అర్థం చేసుకున్నా, బాధ పెట్టినా క్షమించు. ఈరోజు మేము సమాధపడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇక ముందు కలిసి ప్రయాణం చేయటానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. విషయం ఏంటంటే, నాకు ఏ మాటలైతే వినపడ్డాయో ఆ మాటలన్నీ నువ్వు అన్నావా అంటే ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను అనలేదు. వెనక అన్న నీవు ఎదురుగ్గా అనటానికి ఏమంత బెదురు? ఎదురుగ్గా అనే దమ్ము లేనోనివి వెనక ఎందుకంటావు? అవును అన్నానని ఒప్పుకునే దమ్ము లేనోనివి ఎందుకు మాట్లాడాలి? అబద్ధము ఎంత ప్రమాదకరమైందో తెలీదా? ఇన్ని ఏండ్ల సేవా జీవితంలో ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఏం నేర్చుకున్నావు? ఇట్లే మాట్లాడా, చాలా సీరియస్ అయిపోయా, చాలా సీరియస్గా అయిపోయా. గట్టిగా మాట్లాడకు, గట్టిగా మాట్లాడే గట్టిగానే వచ్చేది. ఇంకా కోపం వస్తే ఏమొచ్చేది మాట? గట్టిగానే వచ్చేది. నీళ్లు తెప్పించి టీ తెప్పించి మొత్తాన్ని కూల్ చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనెందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు నా గురించి వెనక అన్నావు, అది నా చెవున పడుతుంది. నీకు తిక్క. నా గురించి నువ్వు మీ ఆయనతో అన్నా, నీ కోడలతో అన్నా, మీ అత్తతో అన్నా, నీ కొడుకుతో అన్నా, ఎవరితో అన్నా ఏదో ఒక రూపంలో నా చెవిన పడుతుంది. అది దేవుడు నాకు తెలియపరుస్తాడు. ఎందుకో తెలుసా? నేను దేవుని సేవకుని కాబట్టి. నాకు తెలిసినప్పుడు, నేను నిన్ను అడిగినప్పుడు కారణం ఏదో ఒకటి చెప్పేసాయి. ఇది కారణం, ఇందును బట్టి నేను అన్నానని నువ్వు ఒప్పుకుంటే నిజాయితీ పరురాలువి, నిజాయితీ పరునివి. కానీ వెనకాల అని ముందుకొచ్చినప్పుడు మాత్రం నేను అనలేదంటే అది అబద్ధం అవుతుంది. నువ్వు అలాగ అబద్ధం ఆడే దానివి వాడవు అయితే, నిజాయితీ లేని వాడవైతే, నిజము పలికే దమ్ము నీకు లేకపోతే నువ్వు అబద్ధం ఆడటం మానుకో. అలా కాకుండా వెనకొకటి, ముందరొకటి, లోపలొకటి, బయటకొకటి అబద్ధపు జీవితం. 21:27 అదే చదువుకున్నాం. అబద్ధమును జరిగించువాడు అంటే లోపల ఒకలాంటి ఫీలింగ్, బయటికి మాత్రం ఒకలాగా. లోపల ద్వేషం, పైకి ప్రేమ. ఇది అబద్ధం. అబద్ధపు ప్రేమ వద్దు, అబద్ధపు జీవితం వద్దు. నిజాయితీగా ఉండు. కోపం ఉంటే నన్ను ద్వేషించు, అంతే. నువ్వంటే నాకు కోపం అన్న, నీతో మాట్లాడనను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వంటే నాకు కోపం అండి, నేను నీతో మాట్లాడను. భార్య భర్తలు కూడా నటించగాకండి. నీ భర్త దగ్గర నిజాయితీగా ఉండు, నీ భార్య దగ్గర నిజాయితీగా ఉండు, నీ కుటుంబంతో నువ్వు నిజాయితీగా ఉండు, నీ సంఘములో నువ్వు నిజాయితీగా ఉండు. మనము నిజానికి సాక్షులము కానీ అబద్ధానికి సాక్షులం కాదు. మన నోట ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధము రాకుండా. ఈరోజు అబద్ధము చెప్పి తప్పించుకున్నా ఒకరోజు ఆ అబద్ధమే నిన్ను పట్టిస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒకరితో ఒకడు నిజము మాత్రమే పలకాలి, అబద్ధము పలకకూడదు. మీ నాలుకలకు నిజాన్ని అలవాటు చేయాలి. నిజం మాట్లాడటానికి వంచండి నాలుకను, అబద్ధము మాట్లాడటానికి కాదు వంచాల్సింది. నిజాన్ని పలకటం నేర్పించండి, అబద్ధం పలకటం కాదు. ఖచ్చితంగా ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత ఏండ్ల తరబడి ఉన్న విశ్వాసి అయినా, ఎలాంటి ఘనుడైనా ఈ లోకంలో నాలుకతో అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది, అబద్ధికులందరూ ఎవడన్నా కాని వాడు, అబద్ధికులందరూ వెళ్ళేది నరకానికే. అబద్ధాలు ఆడేవాడు ఎట్టి పరిస్థితుల్లో పరలోకం చేరడు అంటున్నాడు దేవుడు. నిజము పలికేవాడే. ఇంకా స్పష్టంగా కీర్తన గ్రంథం 15వ కీర్తన రాయబడి ఉంటుంది చూడండి. కీర్తనలు 15:1 నుంచి, యెహోవా
నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? దావీదు అంటున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, దేవా నీ గుడారములో, నీ రాజ్యములో, పరలోకంలో నివసింపదగిన వాడెవడు? అర్హత ఎవనికుంది? పరలోకం వెళ్ళే అర్హత, దేవుని ఇంటిలో నివసించే అర్హత ఎవనికుంది? పరిశుద్ధ పరలోకములో నివసించే అర్హత ఎవనికుంది? కింద చెప్తున్నాడు చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఉండే అర్హత ఎవనికైనా ఉంది అంటే వాడు హృదయపూర్వకంగా నిజము పలికే వానికే ఉంది. మనం ఎట్లాటోళ్ళం అంటే ఆడ బురద కూడా ఉండదు, నీళ్లు పారుతున్నాయిరా అని చెప్తాం. ఏముండదు? ఏముండదాడా? బురద కూడా ఉండదు. ఉన్నది ఉన్నట్లు చెప్పనీకి ఎవనికి మనసు రాదు. దానికి కొన్ని మసాలాలు యాడ్ చేసి, ఉప్పు కారం ఇంకా కొంచెం ఎక్కువ వేసి, మొత్తం దాన్ని స్పైసీగా వినేవానికి ఎలా ఉండాలి? అవునా అట్లనా అనే తట్టు ఉండాలి. ఏమండి? ఇప్పుడు ఉన్నాడు, ఆమె ఏమో ఆడుంది అంటే ఏం తెలుస్తుంది? వాళ్ళిద్దరు పక్కపక్కన ఉన్నారనో కూర్చొని ఉన్నారనో, ఏమండి రకరకాలుగా అన్నీ చూసా నేను. నిజంగా భయంకరమైన మనుషులు ఉన్నారు సమాజంలో, ముఖ్యంగా సంఘంలోనే ఉన్నారు ఈ అబద్ధికులందరూ. మనమే ఒప్పుకున్నాం ఇందాక. దేవుడు ఏమంటున్నాడే, అబద్ధాలు వదిలేయండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మీ నాలుకలకు నేర్పించండి. ఏముందో అదే, ఎంతుందో అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏమంటారంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక మించి ఏదైనా చెప్పారంటే అది అపవాది నుంచి పుట్టింది అంటాడు. అసలు అబద్ధానికి జనకుడు ఎవరంటారు? యోహాను సువార్త 8:44 చూడండి. అపవాది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. చదవండి బాగా జాగ్రత్తగా. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధానికి ఎవడంట తండ్రి? ఎవరు తండ్రి? అబద్ధానికి సాతాను తండ్రి. ఇప్పుడు అబద్ధాలు ఆడుతుళ్ళల్లో ఎవరి పిల్లలు చెప్పండి? మనం ఏం చెప్పుకుంటున్నాం? నేను దేవుని బిడ్డను, నేను ఒక పక్క దేవుని బిడ్డను, ఒక పక్క విశ్వాసులని చెప్పుకుంటున్నాం. మనం అబద్ధములు ఆడుట వలన అబద్ధమునకు జనకుడైన సాతాను పిల్లలం. మనల్ని మనమే ఒప్పుకున్నాం ఇందాక. ఏమని? అబద్ధం ఆడనులు ఎవరన్నా ఉన్నారా అంటే ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరి పిల్లలం చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది కదా. మనం ఎవరము? బయటికి పోయి దేవుని బిడ్డ నేను. ఎవరు? డవా పక్కవా బీడి దాయితోని సారాయిని ఏదన్నా ఇబ్బంది కొన్నా వాట వాడు సైతాను బిడ్డే. చెప్పండి ఎందుకు? నువ్వేమనుకుంటావు? తాగుడును అసహించుకుంటున్నావు, వ్యభిచారాన్ని అసహించుకుంటున్నావు, దొంగతనాన్ని అసహించుకుంటున్నావు. అబద్ధాన్ని మాత్రం చెప్పండి, అబద్ధాన్ని మాత్రం కౌగిలించుకుంటున్నావు, ప్రేమిస్తూ ఉన్నావు. ఆలోచించండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎన్ని అబద్ధాలు అమ్మమ్మమ్మ. ఒక్కొక్కరి గురించి ఆలోచన చేస్తే అసలు అది నోరేనా అనిపిస్తుంది. మళ్ళీ పాటలు ఏం పాడతామో, రాకపోయినా వచ్చినా సంగీతం కావాలా, మళ్ళా సంగీతం లేకుండా పాడవు, సౌండ్ సిస్టమ్ ఉండాలా. ఎన్ని అబద్ధాలు. ఈ నాలుకతనే పాటలు పాడుతూ, ఈ నాలుకతనే ప్రభువును స్తుతిస్తూ, ఈ నాలుకతనే హల్లెలూయా స్తోత్రం అంటూ, ఇదే నాలుకతో అబద్ధాలు ఆడుతున్నామంటే నిజంగా మనం ఎంత మోసగలమండి.
నిజంగా పరలోకం పోతామా? ఏమండి? ఇప్పటిదాకైతే చెప్పండి అందరూ, ఇప్పటిదాకైతే పోం. ఎందుకు? మనమేమో పోతాం అనుకున్నాం, వాళ్ళకంటే నేనే మేల్లే కదా మనం అనుకోవడం. వీళ్ళకంటే నేనే మేల్లే, ఆయన కంటే నేనే మేల్లే. మేలులు ఏముండవు. ఆయన దాంట్లో వేలు, నువ్వు దీంట్లో ఫెయిలు, ఇద్దరు ఫెయిలే. ఆయన నాన్నకంటే నేనే మేలు, వీణకంటే నేనే మేలు. నేనే మేలు అనేది ఏం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే 10 ఆజ్ఞలు ఉంటే 10 ఆజ్ఞలు పాటించాల. నేను వ్యభిచారమే చేయలేదు, ఎవరిని తప్పుకునే చూడను, కానీ పొద్దున్న లేచిన ఉంటే చెప్పండి అబద్ధాలే, అన్నిటికీ అబద్ధాలే. వ్యాపార పరంగా మాట్లాడే మాటలు వేరు. నేను వ్యాపార పరంగా మాట్లాడే మాటల గురించి నేను చెప్పట్లేదు. వ్యాపారం అనేది లాభ నష్టాలతో కూడింది కాబట్టి అది వేరు. నేను ఆ అబద్ధాల గురించి నేను మీతో మాట్లాడట్లేదు. దైనందిన జీవితంలో మనం మాట్లాడేటువంటి అబద్ధాల గురించి. ఏదైనా ఒక మాట అన్నప్పుడు వెంటనే నేను అనలేదని బొంకేదాన్ని బట్టి, నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాటను మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి, అది ఎంతమందిలోనైనా సరే. కానీ ఎలా ఉన్నారంటే వెనకాల ఏమో భలే మాట్లాడతారు, ఎదురు పడేసరికి మాత్రం సైలెంట్ అయిపోతారు. ఎంత నీచంగా కనబడతారో తెలుసా అలాంటోళ్ళు. కాబట్టి వెనకైనా ముందైనా లోపలైనా బయటైనా యథార్థంగా ఉండండి, నిజంగా నిజాయితీగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే నా రాజ్యములో ఉండటానికి అర్హుడు. అబద్ధమైన దానిని జరిగించువాడు నా రాజ్యములో ప్రవేశింపడు. కాబట్టి మనం అబద్ధాలు ఆడుతూ ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు ఎంత ఆత్మీయతలో ఉన్నా, మీరు ఎంత ప్రార్థనాపరులైనా, మీరు ఎంతగా వాక్యం తెలిసిన వారైనా, మీరు ఎన్ని ఏండ్లుగా విశ్వాసిగా సంఘ పెద్దగా మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా జ్ఞాపకం చేసుకోండి, మీరు అబద్ధాలు ఆడుతూ ఉంటే అదంతా వేస్టే. కాబట్టి నాలుకను అబద్ధాలు ఆడటం మానిపించండి, నిజాలు పలకటం నేర్పించండి, అభ్యాసము చేపించండి. ఇక నుండైనా ఏం అభ్యాసం చేపించాలి? ఏం చేపించాలి? నాలుకకి ఏం చేపించాలి? నిజము పలకటానికి నేర్పించండి నాలుకకు. అప్పుడే పరలోకం పోతాం. లేకపోతే చెప్పండి, మండుచుండే అగ్నిగుండం తప్పదు. నేనేం చేసిన ప్రభు అంటే దేవుడు అంట, నువ్వు అబద్ధికునివి, అపవాది బిడ్డవును, నువ్వు నా బిడ్డవని అనుకున్నావు కానీ ఇన్నేళ్ళు కాదు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. కాబట్టి వాక్యపు వెలుగులో ప్రభు అంటున్నాడు, నీవు సాతాను బిడ్డవు. దేవుని బిడ్డవు కావాలంటే దేవుడెవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాడు. ఆ దేవుడు నిజాయితీపరుడు, సత్యమై ఉన్న దేవుడు. సాతానుడు అబద్ధికుడైన వాడు. అబద్ధం ఆడితే నువ్వు అబద్ధానికి కుమారుడు అవుతావు, నిజము మాట్లాడితే నిజానికి కుమారుడు అవుతావు. ఇప్పుడు మన నాలుకతో మనము నిజము పలికితే దేవుని పిల్లలం అవుతాం, అబద్ధాలు మాట్లాడితే సాతాను పిల్లలం అవుతాం. ఇంకా ఏం వేసుకున్నా, వైట్ అండ్ వైట్ వేసుకున్నా, లెనిన్ వేసుకున్నా, దీంట్లో ఎంత గంభీరంగా కనబడినా, ఎంత కనపడినా, నాలుక అబద్ధాలు ఆడుతూ ఉంటే సింపుల్. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇలాఖాలో ఇన్నేళ్లలో, మీ ఇరుగు పొరుగు వారిలో, మీ ఆత్మీయులలో, పాస్టర్లలో, విశ్వాసులలో అందరినీ మీరు ఒక్కసారి నెమరు వేసుకోండి, మిమ్మల్ని మీరు ఒక్కసారి నెమరు వేసుకోండి. అబద్ధాలు ఆడిన వాళ్ళందరూ, అబద్ధాలు ఆడుతున్న వాళ్ళందరూ, ఇందులో ఒక పెద్ద సేవకుడు చిన్న సేవకుడు ఏం లేదు, మినహాయింపులు ఏముండవు. పెద్దోడైనా చిన్నోడైనా, 1000 మంది ఉన్నోడైనా, 1,00,000 మంది ఉన్నోడైనా, 10 మంది ఉన్నోడైనా, ఒక్కడున్నోడైనా అబద్ధాలు ఆడేవాడైతే వాడు నరకానికే. సింపుల్. ఇది నేను చెబుతున్న మాట కాదు, దేవుని వాక్యం చెబుతున్న మాట. 10 ఆజ్ఞలలో స్పష్టంగా దేవుడు చెప్పిన మాట, మీరు అబద్ధం ఆడకుడి.
అబద్ధం ఆడితే నరకమే. కాబట్టి నిజంగా మాట్లాడండి, నిజాలు మాత్రమే మాట్లాడండి, కష్టమైనా సరే. ఆమేన్. ఏమైనా కష్టమైనా సరే. చూడండి, ఈ మాట చదువుకుని ఆరాధనలోకి వెళ్దాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16-17 వచనాలు, లేవియ కాండం 19వ అధ్యాయం 11-12 వచనాలు. బాగా వినండి, దేవుడు చెప్తున్నాడు, మీరు ఇక ముందు, ఇప్పటి వరకు మేము అబద్ధికులమైన ఒప్పుకున్నారు, చాలా సంతోషం, మనమందరం అబద్ధికులమే. ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు అబద్ధికులముగా బ్రతికిన మనం, చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడుతూ మాట్లాడిన మనం, ఇక ముందు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. ఇప్పటి నుంచి ఏం చేయాలి మనం? అమ్మా చెప్పండి అమ్మా, ఏం చేయాలి? సత్యమే, నిజమే. ఎవరితో? నీ ఎదురుగ్గా ఎవరున్నారో వారితో, నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో వారితో నిజము మాత్రమే మాట్లాడు. అంతే. అన్నావంటే అన్నాను, మాట్లాడావంటే మాట్లాడాను, నిజమే. మీరు అబద్ధాలతో నటించి, మీరు భ్రమ పెట్టి, మీరు అనుకోవచ్చు నన్ను మోసం చేయొచ్చు, నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ దేవాది దేవుణ్ణి మాత్రం మోసం చేయలేము. ఆయనే తీర్పరి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ ఒక్క భయం పెట్టుకొని మనం మాట్లాడాలి. నేను అదే చెప్పాను. నేను మనందరం ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలన్నా, నీవు, నేను, దైవ సేవకులు, విశ్వాసులు అందరూ దేవుని ఎదుట నిలబడాలి. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఈరోజు మనం సులభంగా మాట్లాడేస్తున్నాం, సులభంగా తప్పించుకుంటున్నాం, కానీ ఒకరోజు దేవుని ఎదుట మనం నిలబడి సమాధానం చెప్పాలి దేవునికి. గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. కాబట్టి దేవుని భయం కలిగి మన నాలుకతో ఏం చేయాలి? పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదు. ఇట్టివన్నీ నాకు, అబద్ధము దేవునికి అసహ్యం అంట. అసహ్యం. అసహ్యం అంటే ఏంటో తెలుసా? నాకు ఇష్టం లేదు అనేది వేరు, చూస్తేనే వాంతికొచ్చే విధంగా ఉండకూడదు. దేవునికి గుబుక్సాకరమైనటువంటి పదం ఏంటంటే అబద్ధం అంట. అబద్ధం ఆడేవాడంటే దేవునికి ఎవరంట చెప్పన్నా? నేను ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా, బా అన్న ఎంత తెల్ల బట్టలు వేసుకున్నాడో అని మీరు అనుకోవచ్చు. ఒక మంచి స్ప్రే కొట్టుకుంటే, బా అన్న దగ్గర మంచి వాసన వస్తుందని మీరు దగ్గరికి రావచ్చు రెండుసేపు. కానీ దేవుడు నన్ను చూసి ఏమంటాడో తెలుసా? ఛీ థు అంటాడు. ఏమంటాడు? ఛీ థు. ఎందుకంటే నేను అబద్ధికుణ్ణి కాబట్టి. అబద్ధికులను దేవుడు చూసినప్పుడు, అబద్ధములు మాట్లాడుతూ జరిగించు వాడిని చూసినప్పుడు దేవుడు ఛీ థు అంటాడు. లోకమంతా నిన్ను ప్రేమించవచ్చు, అబో అనొచ్చు, సంఘమంతా నిన్ను ఇష్టపడవచ్చు, అబో అనొచ్చు, కానీ దేవుడు నిన్ను అసహించుకున్నాడంటే నరకంలో ఉంటావు. ఎక్కడుంటావు? నరకంలో ఉంటావు. కాబట్టి దేవుడు అసహించుకోకుండా మనము జాగ్రత్త పడాలి. దేవుడు అసహించుకోకుండా మనము జాగ్రత్త పడాలి. దేవుడు ఎందుకు అసహించుకుంటాడంటే సింపుల్. నువ్వు ఏదైతే సింపుల్గా తీసుకొని అబద్ధం ఆడుతున్నావో ఆ అబద్ధము నువ్వు ఆడుతూ ఉంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. కాబట్టి నిజము మాత్రమే పలకాలి. లేవి కాండము 19, 11, 12 కూడా అదే ఉంటుంది. మీరు ఎవరితో కూడా అబద్ధాలు ఆడొద్దు. అలాగే కొలసి పత్రిక 3:9 కూడా ఒకరితో ఒకరు మీరు అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు ఆడొద్దు. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక సార్లు రాయబడిన మాట. దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో కూడా అబద్ధం ఆడొద్దు అని ఒక ఆజ్ఞనే దేవుడిచ్చాడు. ఆజ్ఞ దేవుడిచ్చాడు.
బైబిల్ సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు వచ్చే జీతము మరణం. ఇప్పుడు అబద్ధాలు ఆడి మనం అందరం ఏం చేస్తున్నామంటే మన మరణాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి అబద్ధం అనేది సింపుల్గా తీసుకోకండి, అది చాలా ప్రమాదకరమైంది. వ్యభిచారము ఎంత ప్రమాదకరమో, దొంగతనము ఎంత ప్రమాదకరమో, దేవుణ్ణి దూషించడం ఎంత ప్రమాదకరమో, నీ పొరుగువానితో లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు అబద్ధముగా మాట్లాడటం కూడా అంతే ప్రమాదం. వ్యభిచారం చేస్తే ఎలాగ నరకానికి వెళతావో, దొంగతనం చేస్తే ఎలాగ నరకానికి వెళతావో, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తే ఎలాగ నరకానికి వెళతామో, నీ ఇంట్లో కానీ, వీధిలో కానీ, సంఘములో కానీ నీ పొరుగువానితో నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటే అలాగే నరకానికి వెళతావు. కాబట్టి అబద్ధమని, అది ఏముందిలే అని, ఏమైతుందిలే అని మీరు సింపుల్గా తీసుకుంటే అదే ఒకరోజు మీ జీవితాన్ని పతనం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, మిమ్మల్ని పరలోక రాజ్యానికి దూరం చేసి నరకాగ్ని గుండంలో వేదన పడే స్థితికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, అబద్ధాలకు దూరంగా ఉండండి, బొంకకండి, నిజం ఒప్పుకోండి. ఒకవేళ మరిచిపోయి ఉంటే మాట్లాడటానికి ముందే 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం అన్న మాటలు మరిచిపోయి మాట్లాడే ప్రమాదం ఉంటుంది. నేను అనలేదంటాం. గుర్తు చేసుకోండి, గుర్తు చేసుకొని ఒకవేళ దేవుడు నీకు గుర్తు చేసినప్పుడు వెంటనే ఒప్పుకోండి, క్షమాపణ అడగండి, తప్పేం లేదు. అలా కాకుండా అబద్ధము మీద మీరు పునాదులు వేసుకోవాలనుకుంటే, అబద్ధాల మీద మీ జీవితాన్ని స్థిరపరచుకోవాలనుకుంటే, అబద్ధాల మీద మీ ఆత్మీయతను కట్టుకోవాలనుకుంటే మాత్రం బూడిదైపోతాం. ఏమైపోతాం? సేవకులు, సంఘాలు అబద్ధాల మీద కడుతున్నారు, విశ్వాసిని కూడా అబద్ధాలతో కట్టుకుంటున్నారు. నేను ఏ అబద్ధాలు ఆడను, బాగలేదంటే బాగలేదంట, ఉప్పు లేదంటే ఉప్పు లేదంట, కారం లేదంటే కారం లేదంట. నువ్వు ఏడుసు కారుసు నాకు సంబంధం లే. బాగలేకపోయినా బాగుందని నేను నిన్ను మోసం చేయను. బాగలేదంటే బాగలేదంతే. అట్ట చెప్పొచ్చునా, బాధ పెట్టొచ్చునా, అప్పుడు నన్ను అడగొద్దు. నన్ను అడిగినారంటే మాత్రం ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తా. మీరు బాధపడితే నేనేమి చేయలేను. ఎందుకు చెప్తానో తెలుసా? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని సరిచేయాలని. ఆమేన్, హల్లెలూయా. అంత బాగుంది, సూపర్గా ఉంది అన్నాను అనుకో, నేను అవతల పక్కనున్నాడు ఏంది నా అట్టంటావా అన్నాడు అనుకో, అప్పుడు నేను అబద్ధం ఆడుతున్నానని నీకు నువ్వు అంటావు, నువ్వు పేర్లు పెడతామని అన్న బాగుంది అన్నాలే అనుకుంటావు. అయిపోయా. అంటే నేను బాగుందంటే బాగున్నట్ట కాదు కదా. ఆ అభిప్రాయము నాకు మాత్రమే చెందింది, అది నాకు మాత్రమే చెందింది. నువ్వు అందరి అభిప్రాయాలు తీసుకొని వచ్చి నా అభిప్రాయంతో ముడిపెట్టి అన్న బాగుంది అన్నాడు, ఇంకా బాగుంది, అన్న బాగలేదన్నాడు, ఇంకా బాగలేదు. కాదు అట్లుండదు. నీ నాలుక నీదే, నా నాలుక నాదే, నీ సమాధానం నీదే, నా సమాధానము నాదే. కాబట్టి నేను యథార్థంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తా నిజం. నువ్వు అలాగా మాట్లాడితే సంతోషం. అబద్ధము చెప్పి ఎవరిని మనం ఆకర్షించాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పి ఎవరిని మనం భ్రమపరచాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పి ఎవరిని మనం సంతోషపరచాల్సిన అవసరం లేదు. నిజమే, అబద్ధం చెప్తే సంతోషంగానే ఉంటుంది, కానీ ఎంతవరకు ఉంటుంది? దేవుడు ఏమంటున్నాడు? అబద్ధము క్షణకాలమే ఉంటుంది. ఆ సంతోషము, అబద్ధము వలన వచ్చే సంతోషము, అబద్ధ జీవితము ద్వారా వచ్చే సంతోషము కొంతకాలమే ఉంటుంది. అదే నిజము ద్వారా వచ్చే సంతోషము ప్రస్తుతానికి బాధ అయినా శాశ్వత కాలంలో సుఖంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము అబద్ధాన్ని ప్రేమించటం మానేసి, అబద్ధాన్ని జరిగించటం మానేసి నిజాన్ని ప్రేమించుదాం, నిజము మాత్రమే జరిగించుదాం, నిజము మాత్రమే మన నాలుకలకు అభ్యాసము చేద్దాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.